ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. గోలుమాలు గోలుమాలు రేవంతం మోసం చెయ్యని రోజుందా. గోలుమాలు గోలుమాలు గోవిందా మోసం చెయ్యని రోజుందా. ఎట్లున్నదల్లా పాట. మన అప్రియాతి ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాను రేవంత్ సారు వారి మీద మన రైతులు పాయిరంతోని గిట్లనే వాడుకుంటాన్రు. ఆ పాట నా చెవుల పడ్డది, నేను మీకు పాడి వినిపిస్తున్నా, ఇంట్లో నాదేమీ లేదు. అయితే మన కేసీఆర్ సారు పాలనల పంట సీజన్ రాగానే ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు టింగు 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 అని పడేది. మరి ఇప్పుడు ఎంతమందికి పడుతుందోల్లా? పడుడు సంగతి పక్కకు పెట్టు. అసలు రైతులేనా మీరు? ఇమానందిని దస్తఖత్ పెట్టి దరఖాస్తు పెట్టుకోర్రి అని షరతులు పెడతాన్రట. ఇక దీని మీదనే జరసేపు మనం మాట్లాడుకుందాం రాన్రిగా. మన కేసీఆర్ సార్ ఓట్ల ప్రచారంలో అందరికి శిల్క చెప్పినట్టు చెప్పిండు. పార్టీ మాటలు నమ్మద్దు, వాళ్ళే అన్ని ఉద్దరే ముజ్జట్లు నమ్మించి నడుమిట్లనే ముంచుతారు, వాళ్ళు ఏం చెయ్యరు, మాట తప్పుతారు అని అన్నాడా? ఇన్నమ్మా ఇప్పుడు గదే కథ అవుతుంది. కేసీఆర్ సార్ పెట్టిన రైతు బంధు పథకానికి రైతు భరోసా అని పేరు పెట్టిరు. సరే, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. మరి ఏడాది సంది గా భరోసా వచ్చిన అదోల్లా. ఇప్పుడు గా రైతు భరోసా పైసలు ఇయ్యాలంటే రైతులు మేం రైతులమే, మేము నిజాలే చెప్పినాం, ఇమానందిని దరఖాస్తు ఇయ్యాలన్నట. దరఖాస్తు ఇదెక్కడి కొంత పంచాది, ఇదేం దరఖాస్తు? అసలు రైతులమే, వ్యవసాయం చేస్తున్నాము, పంట వండిస్తున్నాము, ఇన్ని ఎకరాలలో ఇవేస్తున్నాము అవేస్తున్నాము అని దరఖాస్తు పెట్టుకున్నాడేందో నాకు అర్థమైతలేదు. కేసీఆర్ సారు ఇట్లా దరఖాస్తులు తీసుకొని రైతు బంధు పైసలు ఇచ్చిండా? ఇమానం దినుమని అన్నాడా? మరి రేవంత్ సారు రైతులకు ఈ కొత్త షరతులు పెట్టుడేంది? ఈడ ఇంకోటి చెప్పాలి, రైతు సాగు చేసిన భూమికే రైతు భరోసా ఇద్దామని చూస్తున్నట. అంటే పడావు భూమికి పైసలు ఇయ్యరన్నట్టేనా? గిదెక్కడి భరోసా, గిదేం కండిషను? ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రమే అన్నట. ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టిరా అన్నాడు? ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి. ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. అసలు ఈ పంట పెట్టుబడి పైసల కోసం కొత్తగా దరఖాస్తులు ఇచ్చుడేందిరా భగవంతాను? ఓ దిక్కు రైతులు నెత్తి పట్టుకుంటుంటే ఇంకో దిక్కేమో ఈ దరఖాస్తులు 3 వద్దులలో అప్పచెప్పాలట. 3 రోజులే టైం పెడుతురట. నెల రోజులు పెడితే ఏమైతుంది? 2 నెలలు పెడితే ముల్లేవాలన్నది ఎత్తుకపోతారా? కమస్కం 15 రోజులైనా పెడితే ఎవలేమంటారు? మన కాడ లక్షల మంది రైతులున్నారు. ఊర్లలో కథ ఎట్లుంటుందో ఎరుకున్నదే నాయే. అందరు చదువుకున్నోళ్ళే ఉంటారా? మరి అందరు ఊర్లలోనే ఉంటారా? టౌన్లల్లో, సిటీలల్లో చిన్న చిన్న కొలువులు కూడా వేసుకుంటారు. మరి వాళ్ళు రావాలే, ఆల నీళ్ళని బతలాడుకొని దరఖాస్తు రాయించుకోవాలనా, అప్పచెప్పాలి నాయే, పెద్ద పెద్ద లైన్లలో నిలబడాలి నాయే. ఇదంతా 3 వద్దులలోనే అవుతుందా? అంటే ఎంతమందికి వీలైతే అంతమందికి రైతు భరోసా ఎగ్గొట్టి ఉపాయం లెక్క కొడుతుంది. అంతేనా కాదా? మీరే చెప్పురి. మరి ఓట్లు అడిగినప్పుడే చెప్పేది ఉండే, గిట్ల మేము దరఖాస్తులు అడుగుతాము, అందరికీ పైసలు ఇయ్యము, మనం తినవలసి వస్తుంది, అట్లయితేనే పెట్టుబడి పైసలు వస్తాయని అప్పుడెందుకో చెప్పలేదు. ఇక ఇప్పుడేమో తాపుకో కండిషన్ పెట్టి రైతులకు ఉన్న రందులు సాల్తలేవని ఇప్పుడు కొత్త రందులు పెడుతురు. ఏందో ఏమో పో, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టున్నది కథ. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి, అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుని. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా. మరి ఎక్కడ పోయినా ఇప్పుడు ఆ వివరాలని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు?
ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టతందుకు ఎగ్గొట్టతందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అవుగాని డిసెంబర్ 31 రాత్రి నాడు ఒక్కొక్కళ్ళు అసలు ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారల్లా. ఇక కొత్త ఏడాది సంది నేను గిట్లుంటా గట్లుంటా, నేను ఇది బంద్ చేస్తా, ఇది షాల్ చేస్తా అనుకుంటా. వామ్మో, అసలు వాళ్ళ ఒట్లకైతే ఒక దండం పెట్టాలి. ముఖ్యంగా తాగుబోతుల ఒట్ల గురించి అయితే చెప్పవశం కాదు. రాత్రి 12 కాగానే గిలాస పక్కకు పెట్టిరట. ఇక ఫస్ట్ సంది ముట్టుడే లేదు అని ఆ గిలాస మీదనే ఒట్టేసిర్రు. మరి 3వ తారీఖు కూడా అయిపోయింది. మరి ఎంతమంది ఒట్టు మీద ఉన్నారో, ఎంతమంది గట్టు మీద వేసిర్రో సరే, ఇక వాళ్ళ గురించి మనకెందుకు, ప్రతి ఏడాది నడిచే రామాయణమే. కానీ ఇప్పుడు మనం ఒక ఊరికి పోదామల్లా. ఇక ఆ ఊరి జనం కూడా ఒట్టు పెట్టుకున్నారు. అదేందో అరుచుకొని వద్దాం, జల్దిన రాండ్రి. ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా తిమ్మాపురంలో ఉన్నామల్లా. ఆవో ఆ ఊరి జనాలు చూడవు, ఊరి బొడ్రాయి కాడకచ్చిర్రు. చెట్టు కింద మాట ముచ్చట పెట్టుకున్నారు. లాస్ట్ కు ఒక నిర్ణయానికి వచ్చి ఒట్టు కూడా పెట్టుకున్నారు. ఇంతకు ఏం మాట, ఏం నిర్ణయం, ఎందుకొట్టు అని అంటారా? ఆ ఒగ్గి అన్న చదివి వినిపిస్తున్నాడు, ఈనాలే మీరు. చదివే పెద్ద మనిషి ఊరి మాటలేందో. తేదీ 3/1/2025 రోజున తిమ్మాపూర్ గ్రామం, జయదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా గ్రామ ప్రజలందరం చేసిన తీర్మానం ఏమనగా, నేటి నుండి అనగా 3 తారీఖు 1వ నెల 2025 రోజు నుండి గ్రామంలో మద్యం అమ్మమని తాగమని గ్రామ ప్రజలందరము ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. ఈ రోజు నుండి మద్యం అమ్మినచో 5 లక్షల జరిమానా విధించబడును. గ్రామంలో బెల్ట్ షాపులలో కొన్నచో 10,000, అమ్మిన వారికి జరిమానా విధించబడును. ఇట్టి విషయం గ్రామస్తులు ఎవరైనా చూసి చెప్పినచో వారికి 5,000 రూపాయలు పారితోషికం ఇవ్వబడును. ఇట్టి నిర్ణయానికి గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఇన్నరా అదన్నట్టు ముచ్చట. 3వ తారీఖు ఈ ఊళ్ళే మందు బందు. ఎవరన్నా అమ్మినా, కొన్నా, తాగినా వాళ్ళ మీద జుర్మానా పడుతుంది. మరి ఇట్లా మాట అనుకుంటే సరిపోతుంది కదా. అందుకే పోయి పెద్ద సార్లకు కూడా చెప్పిర్రు, గిట్ల సంగతి మేము తాగుడు బంద్ చేసినాము, ఇగో గిదేమా ఒట్టు పత్రము అని అనుకుంటా. అసలు అయితే 31 నాడు ఎంత మంది ఎన్ని తీర్ల ఎంజాయ్ చేసిర్రో ఏమో మనకు తెలియదు. ఇక ఊరంతా కొత్త ఏడాదిలా మారిపోయింది. ఏంది మనకు తాగుడు, ఏంది సోలుగుడు అని అనిపించినట్టున్నది. అందుకే అందరి లెక్క జనవరి 1 కాదు గాని 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ తారీఖు సంది తాగుడు గీగుడు అంతా బంద్ చేద్దామని ఫిక్స్ అయిపోయిర్రు. మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తిమ్మాపురం ఊరోళ్లను మీరు శబాష్ అనుండ్రి. అన్నలు మాట ఇచ్చినట్టు కాదు, మాట మీద నిలబడాలి. ఏమంటానా అదే గ్రామ అభివృద్ధి కోసం అందరం పాటుపడదాం. మద్యపానం నిషేధిద్దాం. సరే, ఇక ఇప్పుడు ఇంకో కిస్మత్ గల్ల మనిషి కూడా మన కాడికి వచ్చిండు. ఈయనదైతే ఇంకా ఘోరం అంటే ఘోరమల్లా. అసలు నేనైతే మనిషి పని ఖతం అయిందనే అనుకున్నా. ఇక యమకింకరులు పక్క పొంటే ఉన్నారని ఫిక్స్ అయిపోయినా. కానీ అప్పుడప్పుడు అదృష్టము పడిశం పట్టినట్టు పడుతుందోల్లా. మాయా బజార్ లెక్కనే అనిపిస్తుంది. గట్లనే అయింది. అగో చూడు రేమైందో. చిన్నదే వీడియో కానీ బాగా రోజుల దాకా యాదుకుంటది. ముంగట పచ్చ బస్సు పోతున్నది కదా, అగో వెనకకెళ్ళి ఇంకో బస్సు అట్టాంది. కన్నార్ప కుర్రోల్లో మీరిగా అబ్బర బిడ్డ అయిపోయిండ్రా. 2 బస్సులను అప్పప్ప అయిపోయిండు. ఇంట్లో అనుమానమే లేదు, అంతే కదా. కానీ కాదు, యముడు లీవ్ లో ఉన్నాడో లేకుంటే స్వర్గలోకపు దర్వాజాలు బందే ఉన్నాయో మనకి తెలియదు. గాని 2 బస్సుల నడుమ పడిపోయిన ఈ మనిషి పురుసత్తుగా లేచి నడుచుకుంటూ పోయిండు. నిజంగా ఇది నాకు యమగోళ, మాయా బజారు, ఇగో ఇసొంటి సినిమా చూసినట్టే అనిపిస్తున్నది. అని లేకుంటే ఏంది భయ్, మరి ఇట్లా ఇరుక్కున్న మనిషి 100% కింద పడిపోయి నెత్తుర్లా గిలగిల కొట్టుకుంటారు. కానీ ఈయనకు మాత్రం చిన్న దెబ్బ కూడా దాకలేదంటే ఈ ఏడాదిలా అదృష్టవంతుడు ఈయన అన్నట్టే కదా. అగ చూడవు ఎట్లా నడుచుకుంటా పోతాండో. ఇంకా ఏమి కానట్టు, ఏమి తెలియనట్టు, అసలు ఈయనకేం సంబంధమే లేనట్టు వెనుకకు మరీ చూడకుండా మరీ పోతాండు. బస్సులో ఉన్నోళ్ళేమో ఇంకా షాకుల్నే ఉన్నారు. ఓ గట్లుంటది మరి. ఇగో వల్ల
ఇప్పుడు మన ధూమ్ ధామ్ ముచ్చట్లలో చిన్నపాటి చిట్కు పట్టుకో వైరల్ వీడియో ముచ్చట్లు ఉన్నాయి. అమ్మతోడు చెప్తున్నాను వల్ల ఒక వీడియో చూస్తేనైతే మీకైతే పానాలు మీదికి పోయినట్టు అనిపిస్తుంది. నాకే ఫీజులు ఎగిరిపోయినట్టు అనిపించింది వల్ల. చూడురు అదేందో. నాకు మాటలు రాలే అసలు, నేను చెప్పుడు కంటే కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓరి నాయనో, ఓరి దేవుడో, అసలు ఆ అక్క నిజంగా మనిషేనా ఏంది అసలు? అనగనగా ఒక ఊరు, ఆ ఊరవతల ఒక కొండ, ఆ కొండ మీదికి అక్క పోవాలి. ఆ కొండకేమో మెట్లు గిట్లున్నాయి. ఇక అవి ఎట్లా ఎక్కుకుంటా పోతా అన్నదో చూడురోల్లా. అసలు కిందికి చూస్తే చక్కెర వచ్చి పడిపోతాం. అసాంటిది ఆమె తాళ్ళు గీళ్ళు ఏమి లేకుండా, ఎవ్వలి సాయం లేకుండానే ఇగో ఇట్లా ఆరాంసే పోతున్నదంటే ఆమె గుండె గట్టిది. అక్క నీకో దండం అక్క. ఇవన్నట్టలో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోనే కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.